Namaste, na peru Dr. Snigdha Komakula. Nenu consultant neurophysician at Prathama Hospitals, Kukatpalli. So today we are sitting here to discuss about migraine. Migraine ante enti, migraine yokka karanal enti, dan risk factors enti, migraine yokka triggers ela untayi and migraine yokka symptoms enti, and what are types of migraines and complications of migraine. అండ్ అలానే మైగ్రేన్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రివెన్షన్ ఏంటి అండ్ మైగ్రేన్ యొక్క ట్రీట్మెంట్లో రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటో చూద్దాం ఇవాళ. సో మైగ్రేన్ ఈజ్ యాక్చువల్లీ ఏ ప్రైమరీ హెడేక్. సో ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అనేది ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకోవడం ప్రతి డాక్టర్కి ఇంపార్టెంట్ అండ్ యాజ్ ఎ పేషెంట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యువర్ డయాగ్నోసిస్ అనమాట. సో ప్రైమరీ హెడేక్, సెకండరీ హెడేక్ అనేది యాజ్ పర్ ఇంటర్నేషనల్ హెడేక్ సొసైటీ ఇట్ ఈస్ క్లాసిఫైడ్. ఇది ఏంటంటే డిఫరెన్స్, సెకండరీ హెడేక్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ ఎల్స్ కాజ్, అంటే డెఫినెటివ్గా బ్రెయిన్లో ఏదన్నా రీజన్ ఉండి లైక్ ఇన్ఫెక్షనో, ఇన్ఫ్లమేషనో, లేదా ఏదన్నా ట్యూమరో, ఏదన్నా కణిత లాంటిదో, దట్ దెర్ ఇస్ డెఫినెట్ సమ్, లేదా సైనసైటిస్, సింపుల్ సైనసైటిస్ ఆర్ ఇయర్ ఇన్ఫెక్షన్ సెకండరీగా హెడేక్ క్రియేట్ చేస్తే దానివల్ల దాని మూలాన హెడేక్ వస్తే దాన్ని సెకండరీ హెడేక్ అంటాం. అండ్ ఇలా కాకుండా వితౌట్ ఎనీ స్ట్రక్చరల్ అండ్ ఇమినెంట్ రీజన్స్ ఏమీ లేకుండా కూడా అప్పుడప్పుడు దేర్ క్యాన్ బి హెడేక్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఏ ప్రైమరీ డిసీజ్ అనమాట. వీటిని ప్రైమరీ హెడేక్స్ అంటాం. సో ఈ ప్రైమరీ హెడేక్స్లో మైగ్రేనే కాకుండా దేర్ ఆర్ డిఫరెంట్ అదర్ టైప్స్ కూడా. దే ఆర్ టెన్షన్ టైప్ హెడేక్, క్లస్టర్ హెడేక్, దేర్ ఆర్ ఈవెన్ అదర్ లైక్ ట్రైజెమినల్ ఆటోనామిక్ కెఫాల్జియా హెడేక్స్ అండ్ హెమిక్రేనియల్ కంటిన్యూయం అని దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ హెడేక్స్. సో ఇందులో ద మోస్ట్ కామన్ మైగ్రేన్ మనం ఇప్పుడు చూద్దాం, విచ్ ఈస్ మోస్ట్ డిజేబులింగ్ డిసీజ్ అనమాట. ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇట్ డిఫైన్డ్ సివియర్ మైగ్రేన్ అటాక్ని ఇట్ డిఫైన్డ్ యాజ్ ద మోస్ట్ డిజేబులింగ్ మెడికల్ కండిషన్ కింద లేబుల్ చేసింది WHO. సో మైగ్రేన్ స్టాటిస్టిక్స్ మనం చూస్తే వరల్డ్ వైడ్గా మైగ్రేన్ ఇస్ ద మోస్ట్ కామన్ మెడికల్ డిజార్డర్. ఈవెన్ డయాబెటీస్, ఆస్మా, ఫిట్స్ కన్నా కూడా మైగ్రేన్ ఇస్ ద మోస్ట్ కామన్. దీని ప్రివలెన్స్ మనం వరల్డ్ వైడ్ తీసుకుంటే ఇట్ ఈస్ అబౌట్ 14.7%. అంటే ప్రతి 7గురిలో ఒకళ్ళు దే కెన్ సఫర్ విత్ మైగ్రేన్ అనమాట. అయితే ఇది యూజువల్గా ఈ 14.7% ప్రివలెన్స్లో చూస్తే 12% ఇట్ ఈస్ మోర్ కామన్ ఇన్ ఫీమేల్స్ ఇందులో, అండ్ 8% దే విల్ బి మేల్స్. 3 to 4 times ఫీమేల్స్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ విత్ మైగ్రేన్. దిస్ ఈస్ బికాస్ ఆఫ్ అండర్లయింగ్ హార్మోనల్ చేంజెస్ అండ్ వాళ్ళ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ బట్టి. అలానే ఒక మైగ్రేన్ పేషెంట్ తన డైలీ అంటే తన లైఫ్ టైం మొత్తంలో కనుక మనం చూస్తే తన సివియర్ హెడేక్తో తను బాధపడుతున్న పీరియడ్ ఇట్ విల్ కవర్ దేర్ లైఫ్ స్పాన్ అబౌట్ 5.3%. అంటే దిస్ ఈజ్ వెరీ సివియర్. సో we must consider this disease as the most disabling disease, and దీని గురించి మనం డిస్కస్ చేసుకోవడం, అవగాహన పెంచుకోవడం అనేది అందుకే చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదే కాదు, ఆ పర్సనల్గానే కాకుండా మైగ్రేన్ వల్ల సొసైటీలోను అండ్ ఈవెన్ సోషియో ఎకనామిక్ బర్డెన్ అండ్ ఈవెన్ అవర్ పర్సనల్ అండ్ రిలేషన్స్ కెన్ ఆల్సో బీ ఎఫెక్టెడ్. ఇప్పుడు స్కూల్ గోయింగ్ ఏజ్ గ్రూప్ మనం తీసుకున్నాం అనుకోండి, యూజువల్లీ మైగ్రేన్ ఈజ్ కామన్ ఎట్ 35 to 45 ఏజ్ గ్రూప్, బట్ ఈవెన్ ఇట్ ఈస్ సీన్ ఇన్ టీనేజర్స్ అండ్ ఆల్సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా మైగ్రేన్ రావచ్చు. సో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ మనం చూస్తే వాళ్ళలో వాళ్ళ హెడేక్స్ వల్ల వాళ్ళు ఫ్రీక్వెంట్గా స్కూల్ స్కిప్ చేయడము, వాళ్ళ కెరీర్ ఎఫెక్ట్ అవ్వడము, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎఫెక్ట్ అవ్వడము, మైగ్రేన్ ఉన్న టైంలో వాళ్ళు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవడము, వాళ్ళ ఎగ్జామ్స్ సరిగ్గా ఇవ్వలేకపోవడం, ఇలాంటివన్నీ వాళ్ళ పర్సనల్ బర్డెన్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా ఒక ఆఫీస్ గోయింగ్ ఎంప్లాయీ అనుకోండి, తన వర్క్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అండ్ దో ఇట్ సీమ్స్ సింపుల్ హెడేకే కదా, పారాసిటమాల్ వేసుకుంటే లేదా పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ. మైగ్రేన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ హెడేక్, ఇట్స్ యాక్చువల్లీ మోర్ దాన్ దట్ అనమాట. సో ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ కాగ్నిషన్, అంటే మన బ్రెయిన్ యొక్క పర్ఫార్మెన్స్ని కూడా మైగ్రేన్ ఎఫెక్ట్ చేయగలదు. ఇట్ హ్యాస్ డిఫ్యూజ్ న్యూరోనల్ యాక్టివిటీ ఇంబ్యాలెన్స్ ఆ టైంలో. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ స్కూల్ గోయింగ్ అండ్ ఎంప్లాయీస్ కాకుండా ఈవెన్ ఇఫ్ మనం తీసుకుంటే పేరెంట్స్ కూడా లైక్ దే విల్ బీ ఎఫెక్టెడ్ ఇన్ దేర్ పర్సనల్ లైఫ్, ఇన్ దేర్ రిలేషన్షిప్స్ ఆల్సో. దే కాంట్ గివ్ మచ్ ఫోకస్ ఆన్ దేర్
personal life, and even they will be affected while they can be feeling guilt that they are not giving much importance and much time to their children వాళ్ళ headache తో వాళ్ళు బాధపడడం వల్ల. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోషో ఎకనామిక్ అండ్ ఆల్సో పర్సనల్ అండ్ ఫ్యామిలియల్ రిలేషన్షిప్ బర్డన్ ఆఫ్ ద మైగ్రేన్. సో ఇప్పుడు మనము మైగ్రేన్ యొక్క కాజెస్ ఏంటి, మైగ్రేన్ కారణాలు ఏంటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. మైగ్రేన్ యొక్క కారణాలు మనం చూస్తే, వన్ ఈజ్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే ఇట్ ఈస్ కామన్ అరౌండ్ 35 to 45 ఏజ్ గ్రూప్, యూజువల్గా 4th డెకేడ్లో ఇట్ ఈస్ మోర్ కామన్లీ సీన్. అండ్ ఏజ్ గడిచే కొద్దీ దీని యొక్క ఫ్రీక్వెన్సీస్ యూజువల్లీ తగ్గిపోవచ్చు. అలానే అదర్ మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్. అండ్ యూజువల్గా ఒక ఫ్యామిలీలో కనుక ఆల్రెడీ మైగ్రేన్ విత్ ఆరా ఎస్పెషల్లీ ఈ సబ్ టైప్ కనుక రన్ అవుతూ ఉంటే ఆ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్లో మైగ్రేన్ వచ్చే ఛాన్సెస్ 50% ఉంటుందన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ డబుల్. అలానే అదర్ మోస్ట్ కామన్ కాజ్ ఈజ్ యూజువల్లీ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా మైగ్రేన్స్ ఎక్కువ రావడం అనేది జరుగుతుంది. అలానే అదర్ థింగ్ ఈజ్ స్ట్రెస్ అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఈజ్ సెన్సిటైజేషన్, అంటే మన బ్రెయిన్ ఒక హైపర్ సెన్సిటివ్ స్టేట్లో ఉంటుంది. సో ఈ కారణాల వల్ల అసలు బ్రెయిన్లో ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ ద బ్రెయిన్, ఈ పెయిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఏంటి కారణాలు, బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో యాక్చువల్లీ దీని మీద దేర్ ఆర్ మల్టిపుల్ థియరీస్ లైక్ వై హెడేక్ అక్కర్స్ బికాస్ ఆఫ్ మైగ్రేన్ అనేది. ఇందులో మోస్ట్ కామన్ వన్ ఈజ్ న్యూరోనల్ వర్సెస్ వాస్కులర్ థియరీ అని, హైపోథలామస్ బీయింగ్ ఏ మైగ్రేన్ జనరేటర్ అని, అంటే హైపోథలామస్ అనేది మన బ్రెయిన్లో ఒక పార్ట్ విచ్ ఇట్ సెల్ఫ్ ప్రొడ్యూసెస్ మైగ్రేన్ అని ఒక థియరీ ఉంది. అండ్ ద మోస్ట్ కామన్ థియరీ ఈజ్ అండ్ మోస్ట్ ప్రపోజ్డ్ థియరీ ఏంటంటే ట్రైజెమినో సర్వైకల్ వాస్కులర్ థియరీ. ఇందులో ఏంటంటే ట్రైజెమినల్ నర్వ్ అనేది మన ఫేస్కి సప్లై చేసే నర్వ్ అనమాట, సెన్సరీ అండ్ అండ్ మజిల్స్కి సప్లై చేసే ఒక నర్వ్ అది. అలానే సర్వైకల్ నర్వ్ అనేది మన మెడకి మజిల్స్కి సెన్సేషను మజిల్కి సప్లై చేసే నర్వ్. సో ఈ రెండు నర్వ్స్ నుండి క్యారీ చేసే ఈ నర్వ్స్ ఎప్పుడైనా సరే అవి క్యారీ చేసే న్యూరోపెప్టైడ్ గనక ఎక్కువ రిలీజ్ అయితే మైగ్రేన్ రావచ్చు అనేది ఒక థియరీ. ఇవి ఎందుకు ఇలా రిలీజ్ అవుతుంది అంటే జస్ట్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్లో ప్రెషర్ చేంజెస్ కానీ, లైట్ చేంజెస్ కానీ, సౌండ్ చేంజెస్ కానీ, అబ్నార్మల్ స్మెల్ ఆర్ వాట్ ఎవర్ ట్రిగ్గర్స్, ఈ ట్రిగ్గర్స్ ఏంటో మనం మళ్ళీ చూద్దాం. ఇది ఏ ట్రిగ్గర్ అయినా కానివ్వండి, ఈ ట్రిగ్గర్తో ఈ న్యూరోపెప్టైడ్స్ అనేవి ఎక్కువ రిలీజ్ అవ్వచ్చు. అంటే దే ఆర్ లైక్ నైట్రిక్ ఆక్సైడ్ అని, సిజిఆర్పి అని, విఐపి అని, వాసో ఇంటెస్టైనల్ పెప్టైడ్ అని, దేర్ ఆర్ సమ్ పెయిన్ కాజింగ్ పెప్టైడ్స్ అనమాట. ఇవి ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఈ బ్రెయిన్లో ఉండే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, పొరల చుట్టూ ఉండే బ్లడ్ వెజల్స్ అవి సడన్గా డైలేట్ అవ్వడం, అంటే ఇలా ఎక్స్పాండ్ అయినట్టు అవ్వడం వల్ల ఇన్ఫ్లమేషన్ ఆ చుట్టుపక్కల రావడం వల్ల ఈ హెడేక్ వస్తుంది అనేది మోస్ట్ కామన్ థియరీ. అండ్ రీసెంట్ మెడికేషన్స్, న్యూ డ్రగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ డిస్కవర్డ్. ఈ యొక్క సిజిఆర్పి ఏదైతే పెప్టైడ్ ఉంటుందో దీన్ని తగ్గించడానికి దేర్ ఆర్ సమ్ న్యూ మోనోక్లోనల్ యాంటీబాడీస్ విచ్ ఆర్ బీయింగ్ డిస్కవర్డ్ రైట్ నౌ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ మైగ్రేన్ అండ్ టు టార్గెట్ దిస్ మెకానిజం అనమాట. ఇప్పుడు మనం మైగ్రేన్ యొక్క అండర్లయింగ్ ప్యాథోఫిజియాలజీ చూసాము. సో వీ విల్ సీ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ మైగ్రేన్. అసలు మైగ్రేన్లో సిమ్టమ్స్ ఏముంటాయి? సో దేర్ ఆర్ 4 phases ఆఫ్ మైగ్రేన్. So first phase is called prodromal phase or premonitory phase, and the second phase is aura phase, and the third phase is attack phase or the headache phase, and the fourth phase is postdromal phase. సో ఈ ప్రోడ్రోమల్ ఆర్ ప్రీమానిటరీ ఫేజ్లో ఏమవుతుందంటే ఇది యూజువల్గా 1 to 2 days ముందు కూడా రావచ్చు, లేదా కొన్ని గంటలు తలనొప్పి మొదలవడానికన్నా ముందు రావచ్చు. ఇందులో యూజువల్గా పేషెంట్కి విపరీతమైన ఆకలి వేయడము, బాగా దాహం వేయడము, లేదా కాన్స్టిపేషన్ రావడము, విపరీతంగా ఆవలింతలు రావడము, వాళ్ళకి మొత్తం మూడ్ చేంజెస్ ఉండడము, చికాక్గా అనిపించడము, ఇలాంటి చేంజెస్ గమనిస్తారు. సో ఈ ఫేజ్ నుండి ఫాలో అయ్యి ఎయిదర్ 1 day ఆర్ ఫ్యూ అవర్స్లో వాళ్ళకి ఆరా ఫేజ్లోకి వెళ్ళొచ్చు. ఈ ఆరా ఫేజ్ అనేది అందరిలో ఉంటుంది అని చెప్పలేము. యూజువల్గా 1/3 ఆఫ్ మైగ్రేనర్స్లో ఆరాస్ ఉంటాయి. అండ్ ఇందులో మళ్ళీ ఆరా ఉన్న వాళ్ళల్లో కూడా ఒక 1/4 మందికే ప్రతిసారి అటాక్ అప్పుడు ఆరాతో స్టార్ట్ అవుతుంది. అండ్ అంటే ప్రతి హెడేక్ విల్ బీ ప్రిసీడెడ్ బై ఆరా అనమాట. సో అండ్ ఇందులో చాలా రకాల ఆరాస్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్. ఇందులో మోస్ట్ కామన్ ఆరా ఈజ్ విజువల్ ఆరా.
విజువల్ ఆరాలో ఏమవుతుందంటే పేషెంట్కి ఇలాగ జిగ్జాగ్ లైన్స్లా కనిపించడం కానీ లేదా లైట్లు వచ్చి పోయినట్టు కనిపించడము, సడన్గా ఒక కంట్లో చూపు పోవడము మళ్ళీ రావడము. అండ్ ఈ చూపు పోయినప్పుడు యూజువల్లీ అది 5 to 10 మినిట్స్లో నెమ్మదిగా ప్రోగ్రెస్ అయ్యి ఓవర్ 1 అవర్లో ఈ చూపు ఇబ్బంది అనేది ఎక్కువ అయిపోవడము. ఇది ఈ ఆరా ఫేజ్ ఇలా ఉంటుందన్నమాట. అలానే చూపు ఇబ్బందితో పాటు దేర్ ఆర్ అదర్ ఆరా కాల్ సెన్సరీ ఆరా. సెన్సరీ ఆరాలో ఏమవుతుందంటే ఒక 1/2 ఆఫ్ ద బాడీ కానీ ఫేస్ కానీ తిమ్మిర్లు రావడము, నమ్ముగా అయిపోవడము, సూదులు గుచ్చినట్టు అనిపించడము, పిన్స్ అండ్ నీడిల్ సెన్సేషన్ లాగా ఇవి జరగచ్చు. అండ్ దేర్ ఈజ్ అనదర్ ఆరా కాల్డ్ బ్రెయిన్ స్టెమ్ ఆరా ఆర్ వెస్టిబులర్ ఆరా. ఇందులో ఏమవుతుందంటే విపరీతంగా తల తిప్పేసినట్టు ఉండడము, వాంతికి వచ్చినట్టు అనిపించడము ఇవన్నీ జరగచ్చు. అండ్ ఈ టైంలో వాళ్ళకి ఊపేసినట్టు అనిపించడము, ఇంబ్యాలెన్స్లా అనిపించడము జరగచ్చు. ఇదే కాకుండా సడన్గా మాట్లాడలేకపోవడము, దీన్ని లాంగ్వేజ్ ఆరా ఆర్ ఎఫేసియా అంటారు. అలానే విపరీతమైన చెవుల్లో సౌండ్స్ లాగా వినిపించడం, బజ్జింగ్ సౌండ్ లాగా వినిపించడం, లేదా సమ్ ఇరిటేటింగ్ సౌండ్స్ వినిపించడము, ఈగ సౌండ్ లాగా వినిపించడం ఇలాంటివి జరగచ్చు. ఇవి ఆడిటరీ ఆరా. సో ఈ ఆరా ఫేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చే ఫేజ్ సివియర్ హెడేక్ ఫేజ్. ఈ హెడేక్ ఫేజ్లో ఏమవుతుంది, టిపికల్గా మైగ్రేన్ హెడేక్ నార్మల్గా ఒక సైడ్ స్టార్ట్ అయ్యి వన్ సైడ్ ఆఫ్ ద హెడ్ స్టార్ట్ అయ్యి కన్ను వెనక భాగం నుండి స్టార్ట్ అయ్యి ఇది నెమ్మదిగా 4 to 72 అవర్స్లో ఇది మ్యాక్సిమం పీక్కి చేరుకుంటుంది. అప్పుడప్పుడు 2 days, సెకండ్ డే, థర్డ్ డే కూడా పీక్ చేరుకునే అవకాశం ఉంటుంది ఈ హెడేక్. అండ్ ఈ టైంలో విపరీతంగా వామిటింగ్ లాగా రావడము, లైట్స్ చూస్తే చూడలేకపోవడము, శబ్దం వింటే వినలేకపోవడము. అండ్ మైగ్రేనర్స్ యూజువల్లీ దే ప్రిఫర్ టు లై డౌన్ ఇన్ ఎ డార్క్ రూమ్, లైట్లు ఆపేసుకుని పడుకోవాలనిపించడం, ఏం మాట్లాడబుద్ధి కాకపోవడం ఇవన్నీ చూస్తాం. సో ఈ హెడేక్ ఫేజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్డ్రోమల్ ఫేజ్. పోస్ట్డ్రోమల్ ఫేజ్ అగైన్ హెడేక్ అయిపోయిన తర్వాత 2-3 days వరకు కూడా ఉండొచ్చు. ఈ పోస్ట్డ్రోమల్ ఫేజ్లో ఏముంటుందంటే విపరీతంగా నీరసం రావడము, కాళ్ళు చేతులంతా లాగుతున్నట్టు అనిపించడము. అండ్ ఈ టైంలో జస్ట్ తల కొంచెం తిప్పినా మళ్ళీ హెడేక్ స్టార్ట్ అయిపోతున్న ఫీలింగ్ రావడము, లేదా హెడ్ని ఇలా లైట్గా టచ్ చేసిన ఈవెన్ ఎంత స్మూత్ సబ్స్టెన్స్ అయినా కానీ చాలా హార్డ్గా అనిపించడము, ఇవన్నీ పోస్ట్డ్రోమల్ ఫేజ్లో చూస్తాం. సో ఇది టిపికల్ మైగ్రేన్. అయితే ప్రతిసారి మైగ్రేన్ ఇలానే వస్తుందా అంటే ఇట్స్ నాట్ క్లియర్ కట్ లైక్ దట్. ఒక సైడే స్టార్ట్ అయితేనే మైగ్రేను అలా ఏం లేదు, మైగ్రేన్ 2 వైపులు కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ ఫీచర్స్లో మ్యాక్సిమం ఫీచర్స్ ఉన్నప్పుడు వాళ్ళని మైగ్రేన్గా డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. అలానే తలనొప్పి లేకుండా కూడా మైగ్రేన్ రావచ్చు. వీటిని సైలెంట్ మైగ్రేన్స్ అంటాం, ఎకెఫాల్జిక్ మైగ్రేన్స్ అంటాం. దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ మైగ్రేన్. ఇందులో ఏంటి పేషెంట్, ఇవి రేర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ అనమాట. వీటిల్లో పేషెంట్కి జస్ట్ ఆరా వస్తుంది, అంటే జస్ట్ విజన్ ప్రాబ్లం ఒక్కటే వచ్చిపోవడం, వీటిని రెటినల్ మైగ్రేన్స్ అంటారు. ఆర్ వన్ సైడ్ ఆఫ్ ద బాడీ వీక్నెస్ అవ్వడం, అంటే పెరాలసిస్ అవ్వడం, దీన్ని హెమిప్లీజిక్ మైగ్రేన్ అంటాం. అండ్ అలానే బ్రెయిన్ స్టెమ్ మైగ్రేన్ అంటాం. ఇందులో జస్ట్ వర్టిగో లాగా తిప్పేసినట్టు కావడము, బట్ వీళ్ళకి హెడేక్ ఆ టైంలో ఉండకపోవచ్చు. దీన్ని బ్రెయిన్ స్టెమ్ ఆర్ వర్టిజినస్ మైగ్రేన్ అంటాము. అలానే దేర్ ఈజ్ అనదర్ ఎంటిటీ కాల్డ్ అబ్డామినల్ మైగ్రేన్. ఇది యూజువల్లీ చిన్నపిల్లల్లో కామన్గా చూస్తాము. ఇందులో ఏంటంటే విపరీతమైన కడుపు నొప్పి వచ్చి వామిటింగ్స్ అయిపోతాయి పిల్లలకి, బట్ దే డోంట్ హ్యావ్ హెడేక్. సో ఇలా ఉన్న పేషెంట్స్లో వీ హ్యావ్ టు స్లైట్లీ డిగ్ ఇన్ టు ద హిస్టరీ అండ్ సీ వాళ్ళకి మైగ్రేన్ లాంటి హిస్టరీ ఉందేమో చూస్తామన్నమాట. సో ఇప్పుడు మనం మైగ్రేన్ ఎలా ఉంటుంది సిమ్టమ్స్ అనేవి చూసాము. సో మైగ్రేన్ యొక్క ట్రిగ్గర్స్ ఏంటో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి కాజెస్ ఆర్ డిఫరెంట్ బట్ ట్రిగ్గర్స్ ఆర్ డిఫరెంట్. అంటే ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళల్లో కొన్ని పర్టికులర్ థింగ్స్ వల్ల వాళ్ళకి ఆ టైంలో హెడేక్ రావడం అనేది జరుగుతుంది. ఇది యూజువల్లీ ఈ ట్రిగ్గర్స్ అనేవి 75% మంది నోటీస్ చేయగలుగుతారు. రెస్ట్ 25% యూజువల్లీ ట్రిగ్గర్స్ ఉండకపోవచ్చు. అండ్ ఈ కామన్ ట్రిగ్గర్స్ ఏంటంటే ఎనీ అబ్నార్మల్ స్మెల్, లైక్ విపరీతమైన పర్ఫ్యూము, పంజెంట్ ఆర్డర్స్ కానీ ఏదన్నా వాసన వచ్చినప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, లేదా ప్రెషర్ చేంజెస్ ఇన్ అట్మాస్ఫియర్, సడన్గా హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు, లేదా కోల్డ్ వెదర్కి హాట్ వెదర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, లేదా బ్రైట్ లైట్స్ చూసినప్పుడు, సన్లైట్ చూసినప్పుడు, లేదా విపరీతమైన సౌండ్స్ విన్నప్పుడు, అలానే మీల్స్ స్కిప్ చేసినప్పుడు, చాలాసేపు పరగడుపునున్నప్పుడు, ప్రొలాంగ్డ్గా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు, అండ్ అలానే మనము ఆకలి వేసినప్పుడు ఆ టైంకి తినకపోయినా కూడా ఆ మైగ్రేన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో అది అలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ ఫుడ్స్లో ఎలాంటి ఫుడ్స్ మైగ్రేన్ ట్రిగ్గర్ చేస్తాయో చూద్దాం. అయితే ఈ ఫుడ్స్లో మోస్ట్ కామన్ ఈజ్ ఆల్కహాల్.
ఆల్కహాల్లో యూజువల్లీ దేర్ ఆర్ సర్టన్ కాంపౌండ్స్ విచ్ కెన్ ఇంక్రీజ్ ఈ వాసోడైలేషన్ అని చూసాం కదా, బ్రెయిన్ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వడము, అది అవ్వడం వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అలానే దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ ఫినైల్ ఎథినిలమైన్స్. సో ఇవి ఎందులో ఉంటాయి, ఇవి యూజువల్లీ చీజ్లో కానీ చాక్లెట్స్లో కానీ ఉంటాయి, ఇవి కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ చేయొచ్చు. అలానే నైట్రేట్స్ ఎందులో ఉంటాయంటే యూజువల్లీ మీట్లో ఉంటాయి, రెడ్ మీట్లో, లైక్ హాట్ డాగ్స్ కానీ లైక్ దే విల్ బి సీన్ ఇన్ లివర్స్. యూజువల్లీ మీట్, చికెన్ అండ్ మటన్ లివర్లో ఈ నైట్రేట్ కాంపౌండ్స్ ఎక్కువ ఉంటాయి. అలానే దేర్ ఆర్ అనదర్ కాంపౌండ్స్ టైరమిన్స్. ఈ టైరమిన్స్ ఎందులో ఉంటాయంటే యూజువల్లీ వైన్ అండ్ సమ్ చీజ్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్లో, ఐస్ క్రీమ్స్లో, వీటిల్లో ఉండొచ్చు. సో ఇలాంటి ఫుడ్స్ కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ చేస్తాయి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ స్ట్రెస్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈ రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయలేకపోవడం, దీనివల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎక్కువసేపు ఇన్యాక్టివిటీగా ఉండడం, ఎక్కువసేపు మనం ఇనర్షియాగా ఎక్సర్సైజ్ చేయడం తక్కువగా లేదా ఎక్కువగా కూర్చుని ఉండడము, వీటితో కూడా మైగ్రేన్ ట్రిగ్గర్ అవ్వచ్చు. అలానే ఇప్పుడు సో మనం మైగ్రేన్ ట్రిగ్గర్స్ చూసాము. సో మైగ్రేన్కి ప్రివెన్షన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాట్ ఆర్ ద టిప్స్ టు ప్రివెంట్ మైగ్రేన్ చూద్దాం. సో మనం కారణాలు ఏవైతే చూసామో, లైక్ సన్లైట్ వల్ల వస్తుంది కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ ప్రొటెక్షన్ తీసుకోవడము, షేడ్స్ వాడడము, అలానే స్లీప్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయాలి, అంటే మినిమం 7 to 8 hours స్లీప్ అనేది డైలీ ఉండాలి. అండ్ స్ట్రెస్ తగ్గించుకోవడము. అండ్ డైట్లో యూజువల్లీ వాట్ ఎవర్ వీ హ్యావ్ సీన్ నౌ, అంటే చీజ్, చాక్లెట్స్, కెఫీన్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ట్రిగ్గర్. కాఫీ డైలీ కన్జ్యూమ్ చేసేవాళ్ళు దాన్ని మోడరేట్గా తగ్గించుకోవడం చాలా మంచిది, దాన్ని కన్జంప్షన్ తగ్గించుకోవాలి. అండ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ అండ్ ఆల్సో రెడ్ మీట్, చికెన్, లివర్ ఇలాంటివి, అండ్ సమ్ టైమ్స్ పుల్లటి పదార్థాలు కూడా అవాయిడ్ చేస్తే మైగ్రేన్ తక్కువ అయ్యే అవకాశాలు ఉంటుంది. లైక్ బాగా పుల్లగుండే టమాటాలు కానీ, చింతపండు, అండ్ బాగా పుల్లగుండే లెమన్ ఆర్ ఆరెంజ్ ఆర్ బత్తాయి ఇలాంటివి కూడా కొంచెం మోతాదు తక్కువ తినడం బెటర్. అండ్ అలానే మరి జంక్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా హెల్దీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తినడం మంచిది. అండ్ కలర్ఫుల్ ఫుడ్స్ లైక్ బ్రోకలీ, బెల్ పెప్పర్స్ ఆర్ ఎనీ గుడ్ అమౌంట్ ఆఫ్ ఫ్రూట్స్ డైలీ తినాలి. అలానే హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మైగ్రేన్. మినిమం 2 to 3 liters వాటర్ అనేది డైలీ కన్జంప్షన్ చేయడం చాలా మంచిది. డిహైడ్రేషన్ వల్ల కూడా మైగ్రేన్ ట్రిగ్గర్స్ అవ్వడం చాలా చాలా కామన్. సో వీటన్నిటితో పాటు, ఈ జాగ్రత్తలతో పాటు మన డైలీ యాక్టివిటీ అంటే ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవాలి. లైక్ యూ షుడ్ బి యాక్టివ్ త్రూ అవుట్ ద డే. దీంతో పాటు మీ డైలీ రొటీన్లో ఎక్సర్సైజ్ అండ్ మెడిటేషన్ అనేది మస్ట్గా ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఎక్సర్సైజ్ అనేది ఇట్ కెన్ బి ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఇట్ కెన్ బి యోగా, ఇట్ కెన్ బి ఏరోబిక్స్, ఇట్ కెన్ బి వాకింగ్, రన్నింగ్ ఆర్ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ ఆర్ గోయింగ్ టు జిమ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఎలాంటిదైనా సరే మినిమం 20 to 30 minutes per day and at least 5 times a week. And along with that meditation, at least 10 to 15 minutes of meditation. It is proven that it will reduce the frequency and intensity of migraine. సో వీటన్నిటి జాగ్రత్తలు తీసుకుంటూ ఇలాంటివి పాటించడం వల్ల అలాంగ్ విత్ గోయింగ్ అండ్ కన్సల్టింగ్ యువర్ డాక్టర్ అండ్ టేకింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్తో పాటు ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మైగ్రేనర్స్, ఆల్రెడీ మైగ్రేన్ బాగా ఫ్రీక్వెంట్గా వస్తున్న వాళ్ళు యూజువల్గా దేర్ ఈస్ అన్ యాప్ కాల్డ్ మైగ్రేన్ ట్రాకర్ ఆర్ మైగ్రేన్ బడ్డీ అని, హెడేక్ డైరీ అని, దెర్ ఆర్ మెనీ యాప్స్. ఈ యాప్స్ ఎందుకు అంటే ఈ యాప్స్లో మీకు ఎన్నిసార్లు ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఫ్రీక్వెంట్గా హెడేక్ వస్తుంది, మీ హెడేక్స్ తో పాటు ఉన్న సిమ్టమ్స్ లైక్ వామిటింగ్ అయితే వామిటింగ్, ఆరా అయితే ఆరా, ట్యాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చిందా లేదా, ట్యాబ్లెట్ తీసుకున్నాక ఎంతసేపటికి హెడేక్ తగ్గింది, ఇవన్నీ పాయింట్స్ నోట్ చేయడం వల్ల మీ ఫ్రీక్వెన్సీ అండ్ మీ టైప్ ఆఫ్ మైగ్రేన్ క్లాసిఫై చేయడం ఈజీ అవుతుంది. అండ్ మెడికేషన్స్ అడ్జస్ట్ చేయడం అనేది ఫర్ యువర్ కన్సల్టింగ్ డాక్టర్ ఇట్ విల్ బీ ఈజీ. అండ్ మీకు కూడా మీ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మైగ్రేన్ అర్థమవుతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో ఈ మైగ్రేన్ టైప్స్ కనుక మనం తీసుకుంటే బ్రాడ్గా దే ఆర్ 2 types. వన్ ఈజ్ ఎపిసోడిక్ మైగ్రేన్ అండ్ క్రానిక్ మైగ్రేన్. ఎపిసోడిక్ మైగ్రేన్ అంటే యూజువల్లీ వీళ్ళకి ఎపిసోడ్స్ less than 15 per day పర్ మంత్ ఉంటాయి.
క్రానిక్ మైగ్రేన్ అంటే వీళ్ళకి మంత్లో మోర్ దాన్ 15 days ఆఫ్ దేర్ మంత్ ఇఫ్ దే ఆర్ ఎఫెక్టెడ్ విత్ మైగ్రేన్ దెన్ ఇట్ ఈస్ క్రానిక్ మైగ్రేన్. అలానే దేర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్ విచ్ ఈజ్ మైగ్రేన్ విత్ ఆరా, మనం చూసాం ఆరాతో ఉంటే, ఆర్ మైగ్రేన్ వితౌట్ ఆరా. దీస్ ఆర్ అనదర్ 2 important types of migraine. అండ్ వాట్ ఆర్ కాంప్లికేషన్స్ ఆఫ్ మైగ్రేన్. సో మనం కాంప్లికేషన్స్ ఆఫ్ మైగ్రేన్ ఏంటో చూద్దాం. సో మైగ్రేన్ అప్పుడప్పుడు తగ్గిపోకుండా స్టాటస్ మైగ్రేనికస్ అని దేర్ ఈజ్ ఎన్ కండిషన్ కాల్ స్టాటస్ మైగ్రేనస్. ఇందులో ఏమవుతుందంటే మోర్ దాన్ 72 hours కంటిన్యూస్గా విపరీతమైన హెడేక్ పేషెంట్కి రావచ్చు. సో దిస్ ఈజ్ స్టాటస్ మైగ్రేనికస్. అండ్ దేర్ ఈజ్ అనదర్ ఎంటిటీ కాల్ పర్సిస్టెంట్ ఆరా వితౌట్ హెడేక్. అంటే జస్ట్ చూపులో మాత్రమే ఇబ్బంది రావడం, లైక్ విజువల్ ఆరా కానీ, లేదా విపరీతమైన కడుపు నొప్పి రావడం, లేదా సివియర్ వర్టిగో రావడం వితౌట్ ఎనీ హెడేక్, అలా కూడా ప్రజెంట్ అవ్వచ్చు. అలానే మనం ఇందాక చూసాం క్రానిక్ మైగ్రేన్ అంటే మోర్ దాన్ 15 days పర్ మంత్ దే విల్ బీ ఎఫెక్టెడ్ విత్ మైగ్రేన్. అండ్ అనదర్ థింగ్ ఈజ్ మైగ్రేన్ ప్రెజెంటింగ్ లైక్ ఏ సీజర్. సో మైగ్రేన్కి ఈ సీజర్కి డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సీజర్ అంటే ఫిట్. సో ఈ ఫిట్లో కూడా పేషెంట్కి కొంచెం సేపు మాత్రమే సిమ్టమ్స్ ఉంటాయి. అంటే లైక్ కొంతసేపే మొహం తిమ్మిరిగా ఉండడం, లేదా కొంతసేపు బ్లాంక్గా స్టేర్ చేయడం, లేదా కొంతసేపు ఒక సైడ్ ఆఫ్ ద బాడీ వీక్గా అయ్యి ఉండడం, ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అండ్ మైగ్రేన్లో కూడా ఇలాంటి ఆరా సిమ్టమ్స్ ఉండొచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్షియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మైగ్రేన్లో కూడా మైగ్రేన్తో పాటు ఫిట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మైగ్రేన్ విత్ సీజర్స్ అంటాము. అండ్ ఈ పర్టికులర్ పేషెంట్స్ని మనం ఇంకా ఫర్దర్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది కారణాల గురించి. అలానే మైగ్రేన్ వర్సెస్ స్ట్రోక్. స్ట్రోక్ కూడా మైగ్రేన్ మిమిక్ అంటాం స్ట్రోక్ని. దేర్ ఆర్ సమ్ స్ట్రోక్స్ కాల్డ్ మినీ స్ట్రోక్స్. అంటే చాలా చిన్న స్ట్రోక్. ఇప్పుడు కొంతసేపే తిమ్మిరి వచ్చిపోయినా, కొంతసేపే చూపు ఇబ్బంది అయిపోయినా, లేదా కొంతసేపే పెరాలసిస్ వచ్చిపోయినా వీటిని మినీ స్ట్రోక్స్ ఆర్ టీఐఎస్ అంటాం. వీటికి మైగ్రేన్కి డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ కండిషన్స్ని పేషెంట్ నోట్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర రావాలి. అండ్ వచ్చినప్పుడు ఇవి మెన్షన్ చేయాలి. అలానే ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం ఎమర్జెన్సీ, వెన్ మైగ్రేన్ ఈజ్ ఎమర్జెన్సీ అనేది చూద్దాం. సో మైగ్రేన్ ఎప్పుడు ఎమర్జెన్సీ అంటే కంటిన్యూస్గా హెడేక్ మోర్ దాన్ 3 days పర్సిస్టెంట్గా ఉన్నా, ఏ పని చేసుకోలేకుండా ఉన్నా, లేదా విపరీతమైన వామిటింగ్స్ అయిపోయినా, లేదా ఈ విజన్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది చాలా ఎక్కువగా ఉన్న, లైక్ కంప్లీట్ విజన్ లాస్ అయిపోయి మళ్ళీ యూజువల్లీ లెస్ దాన్ 1 hourలో నార్మల్ అయిపోవాలి. అలా నార్మల్ అవ్వకుండా పర్సిస్టెంట్గా ఉన్న, 1/2 of the బాడీ పెరాలసిస్ వచ్చి అది తగ్గకపోయినా, ఇవన్నీ చాలా ఎమర్జెన్సీ కండిషన్స్. అండ్ ఇలాంటప్పుడు యూ మస్ట్ ఇమ్మీడియట్లీ కన్సల్ట్ నియర్ బై ఎమర్జెన్సీ అండ్ డాక్టర్. అలానే వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఫర్ మైగ్రేన్. ఇప్పుడు ఆల్రెడీ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఎప్పుడు దాన్ని ఇంపార్టెంట్ అండ్ ఎమర్జెన్సీగా కన్సిడర్ చేయాలి. దేర్ ఆర్ సమ్ రెడ్ ఫ్లాగ్స్. ఇందులో ఏంటంటే మీ హెడేక్ నార్మల్గా అయితే మైగ్రేన్ హెడేక్ 4 to 72 hours ఎక్కువ అవుతుంది. అలా కాకుండా మొదలైన ఫ్యూ సెకండ్స్లో లేదా మొదలైన ఫ్యూ మినిట్స్లోనే విపరీతమైన తీవ్ర స్థాయికి వెళ్ళిపోవడం, అది ర్యాపిడ్ ఆన్సెట్గా అయినా, లేదా తల పగిలిపోయినట్టు థండర్ క్లాప్ లాగా, అంటే మీ లైఫ్లో ఇదే వర్స్ట్ పాసిబుల్ హెడేక్, ఇంకా బేర్ చేయలేము అన్నంత అనిపించిన హెడేక్ ఇమ్మీడియట్గా వచ్చిన, విపరీతమైన వామిటింగ్స్ కానీ, దాంతోపాటు ఫీవర్ ఉన్న, నెక్ స్టిఫ్నెస్ లాగా ఉన్న, మెడ పట్టేసిన, పేషెంట్ కొంచెం డ్రౌజీగా మత్తుగా అనిపించిన, ఆర్ ఈ విజన్ చేంజెస్ పెరాలసిస్ ఏవైతే చెప్పామో అలాంటివి వచ్చినా, ఆర్ ఇఫ్ దే ఆర్ తల కొంచెం ఇలా ముందుకొంచిన, పైకి లేపిన, హెడేక్ రావడము, ముక్కులోంచి నీరు రావడము, ఇలా పొజిషనల్ చేంజెస్ లాంటివి ఏమన్నా ఉన్నా కూడా ఈ రెడ్ ఫ్లాగ్స్ని నోట్ చేసుకోవాలి. అండ్ ఇదివరకు ఎప్పుడు మైగ్రేన్ లేని వాళ్ళు ఫస్ట్ టైం లైఫ్లో సడన్ న్యూ ఆన్సెట్ సివియర్ హెడేక్ వచ్చినా కూడా దే హ్యావ్ టు ఇమీడియట్లీ కన్సల్ట్ ఎమర్జెన్సీ అనమాట. సో దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ మైగ్రేన్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ ఎనీ హెడేక్. సో ఇప్పుడు మనం మైగ్రేన్ యొక్క ట్రీట్మెంట్ ఏంటో చూద్దాం. లైక్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్. మైగ్రేన్ యొక్క ట్రీట్మెంట్ని బ్రాడ్గా డివైడ్ చేస్తే ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఉంటుంది, అక్యూట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఎవరికి అంటే యూజువల్గా వాళ్ళ వర్క్ కానీ, పర్సనల్ లైఫ్ కానీ, కెరీర్ కానీ మైగ్రేన్ హెడేక్స్ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నా ఎఫెక్ట్ అవుతాయి. అలా ఉన్నా, లేదా వాళ్ళ ఫ్రీక్వెన్సీ మోర్ దాన్ 4 per month ఉన్నా కానీ ఈ ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఆర్ వాళ్ళకి సివియర్ విజువల్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మైగ్రేన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. అండ్ దెర్ ఆర్ మెనీ మెడికేషన్స్ ఇన్ దిస్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్. అలానే వాట్ ఈజ్ అక్యూట్ ట్రీట్మెంట్. అక్యూట్ ట్రీట్మెంట్లో దేర్ ఆర్ మెనీ న్యూ
developments recently we have seen, and there is new research going on in acute treatment of migraine. Ante even with injection, pain killer, paracetamol or any other pain killer తో మీ హెడేక్స్ తగ్గకపోయినా, ఇంజెక్షన్స్తో తగ్గకపోయినా, ఇలాంటి వాళ్ళకి there is another treatment which is called CGRP analogs and antibodies, monoclonal antibodies అనేవి రీసెంట్గా FDA అప్రూవ్ అయ్యాయి. దీస్ ఆర్ they are available in subcutaneous and IV injections anamata, and there are even newer modalities like బొటాక్స్ ఇంజెక్షన్ అనేది ఉంది. బొటాక్స్ ఇంజెక్షన్ అనేది యూజువల్గా ఫేస్ యొక్క మజిల్స్కి లేదా మెడ మజిల్స్కి సివియర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళ ఫ్రీక్వెన్సీ తగ్గించడానికి, అలానే ఇంటెన్సిటీ తగ్గించడానికి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ న్యూలీ అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఫర్ మైగ్రేన్ విచ్ ఈస్ సూప్రా ఆర్బిటల్ నర్వ్ స్టిమ్యులేషన్. దేర్ ఈజ్ ఏ క్యాప్ లైక్ థింగ్, దీంతో ఏంటంటే షార్ట్ ఇంపల్సెస్ అండ్ ఇవ్వడం జరుగుతుంది సూప్రా ఆర్బిటల్ నర్వ్కి. సో దిస్ ఈజ్ వన్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. అలానే రీసెంట్గా ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్ కూడా, TMS కూడా మైగ్రేన్కి అప్రూవ్ అవ్వడం జరిగింది. అండ్ దేర్ ఈజ్ వన్ మోర్ న్యూ డెవలప్మెంట్ విచ్ ఈజ్ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్. దిస్ ఈజ్ స్టిల్ యట్ టు బి, ఇంకా మార్కెట్స్లో అవైలబుల్ లేదు, ఇట్స్ యట్ టు కమ్. సివియర్ మైగ్రేన్స్, ఫ్రీక్వెంట్ మైగ్రేన్స్ ఉన్న వాళ్ళకి దిస్ ఈజ్ అనదర్ న్యూ మొడాలిటీ విచ్ విల్ బి సూన్లీ హిట్టింగ్ everyone into the markets. And there is another mode of therapy. ఇప్పుడు ఇవన్నీ acute treatments and recent advances చూసాము. another mode of therapy ఏంటంటే behavioral therapy or other allied therapies, అంటే లైక్ acupuncture కానీ, cranial massaging కానీ, there are other therapies called cognitive behavioral therapy అని, chiropractic procedures, many things are available. These are usually preferred when patient ganaka relief leni stage lo, these are also to be considered anamata, and other feedback mechanisms tho. So this is all about migraine andi. This is all about both what is migraine, we have seen types of migraine, causes, and then symptoms చూసాము. మైగ్రేన్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంటో చూసాము, దాన్ని ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, దాని ప్రివెన్షన్ చూసాము, అలానే మైగ్రేన్ యొక్క రీసెంట్ అడ్వాన్సెస్ ట్రీట్మెంట్ కూడా చూసాము. సో ఐ హోప్ మీకు ఐ హ్యావ్ గివెన్ సమ్ అవేర్నెస్ అబౌట్ మైగ్రేన్. సో దట్స్ ఇట్ అండి. సో వీ విల్ సీ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ద వ్యూవర్స్. లెట్స్ ఆన్సర్ ఫ్యూ ఆఫ్ ద క్వశ్చన్స్. So Shweta Reddy, she is asking, madam, what types of medications treat migraine? Is painkillers is the only option for migraine? No andi, there are different types of medicines available. As I told you, prevention ki there are different medications available, and it depends on patient to patient basis ga idi vary avutadi. What type of medication suits you and how many months we have to give you, that depends on your frequency, intensity, and also type of migraine you are having, and migraine yokka complications ivanni kuda chuskovam jarugutadi. దాన్ని బట్టి మైగ్రేన్ యొక్క ప్రివెంటివ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ పెయిన్ కిల్లర్స్ ఆర్ నాట్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ acute treatment of migraine. There are other treatments like triptans. Triptans అనేది there are different medications which are used for severe acute migraine. ఇవి స్ప్రే ఫామ్లో, ఐవి ఫామ్లో, ట్యాబ్లెట్ ఫామ్లో, సబ్లింగ్వల్గా అంటే జస్ట్ నోట్లో పెట్టుకుని చప్పరించడానికి కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇవి ఇన్స్టంట్ యాక్షన్, ఇన్స్టంట్ రిలీఫ్ క్రియేట్ చేస్తాయి. కానీ ఈ ట్రిప్టాన్స్ కూడా దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ఎవ్రీ పేషెంట్. We have to see certain things like whether they are hypertensive or not, whether they are pregnant or not, ఇలాంటివన్నీ చూడడం జరుగుతుంది ఇవ్వడానికి ముందు. సో there are different treatment modalities available. అలానే she is also asking, changes in weather may cause migraine in certain people. Yes అండి, డెఫినెట్గా చేంజెస్ ఇన్ ద వెదర్ కెన్ కాజ్ మైగ్రేన్. యాజ్ ఐ టోల్డ్ యూ, బ్రెయిన్ హైపర్ సెన్సిటివ్ స్టేజ్లో ఉంటుంది. సో ఎవ్రీ స్మాల్ ఫ్లక్చుయేషన్ ఇన్ యువర్ సరౌండింగ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్, whatever it is, pressure, humidity, and even light or temperature can cause changes in your brain and release of pain causing peptides, and it can cause headache. Migrainers lo, their brain will be very sensitive. సో యూజువల్లీ కోల్డ్కి కొంతమందికి ట్రిగ్గర్ అవుతుంది, హీట్కి మ్యాక్సిమం నెంబర్ వాళ్ళకి ట్రిగ్గర్ అవుతుంది. వింటర్స్లోను సమ్మర్స్లోను ఎక్కువ ఫ్రీక్వెన్సీ అవ్వడం జరుగుతుంది మైగ్రేనర్స్లో. సో ఇలాంటి టైంలో వాళ్ళకి మెడికేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ షీ ఆల్సో ఆస్క్డ్, రికరెంట్ హెడేక్స్ ఆర్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ స్ట్రోక్. We can't say it is as a reason,
మైగ్రేన్ అసోసియేషన్ విత్ స్ట్రోక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు స్ట్రోక్ యొక్క కారణం ఏంటనేది చూడాలి. ప్యూర్ యాజ్ సచ్ మైగ్రేన్ కెన్ ఆల్సో కాజ్ స్ట్రోక్, బట్ దానికన్నా ముందు ఏంటంటే స్ట్రోక్ యొక్క కారణాలు చూడాలి. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పేషెంట్కి వాస్కులైటిస్ ఉంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల వచ్చింది, వెజల్లో ప్రాబ్లమ్స్ వల్ల వచ్చింది, వాళ్ళకి ఇంకేమైనా ఇన్ఫ్లమేటరీ కాజెస్ ఉన్నాయనుకోండి స్ట్రోక్, లైక్ యంగ్ పేషెంట్స్లో ఇది యూజువల్గా కామన్. ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి హెడేక్ ఉంటుంది, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ హైపర్ టెన్సివ్స్, క్రానిక్ హైపర్ టెన్సివ్స్లో కూడా హెడేక్ ఉంటుంది, స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ అలానే ఈ వాస్కులైటిస్ అన్ని ఏ కండిషన్స్ అయితే నేను మెన్షన్ చేశాను, మైటోకాండ్రియల్ డిసీజెస్ అని, ఇలాగ దేర్ ఆర్ సమ్ డిసీజెస్ వేర్ వాళ్ళకి మైగ్రేన్స్ ఉంటాయి, స్ట్రోక్ కూడా వస్తాయి. అలానే కెడాసిల్ అని, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జెనెటిక్ అండ్ స్ట్రోక్స్ ఇన్ యంగ్. దీస్ కాసెస్ ఆర్ ఇంపార్టెంట్. వీళ్ళల్లో మైగ్రేన్ విత్ స్ట్రోక్ ఉంటుంది. అండ్ ఈ కారణాలు ఏం లేకుండా, అంటే వెజల్స్ కంప్లీట్గా నార్మల్ ఉండి స్ట్రోక్ ప్యూర్గా కాజ్ చేయడానికి ప్రైమరీ కాజ్ ఏం లేకుండా, యాజ్ సచ్ మైగ్రేన్ కెన్ ఆల్సో కాజ్ స్ట్రోక్, బట్ ఇట్ ఈస్ యూజువల్లీ రేర్. అండ్ దీన్ని కాంప్లికేషన్ ఆఫ్ మైగ్రేన్ కింద కన్సిడర్ చేస్తాం. అలానే సంతోష్ గారు, హౌ లాఫ్టర్ థెరపీ హెల్ప్స్ టు రిడ్ ఆఫ్ మైగ్రేన్ ఆర్ మైగ్రేన్ హెడేక్స్, ప్లీజ్ టెల్. This is a good question. Actually, not just laughter therapy, as I told you, వీటిలన్నిటిని they come under behavioral therapies అన్నమాట. Like cognitive behavioral therapy, acupunctures and all. These are all also different therapies available for migraine, in the sense that it elevates your mood and it will reduce some of your stress. అండ్ ఈ ప్రాసెస్లో అంటే దిస్ ఈజ్ ద మెకానిజం బై విచ్ దీస్ విల్ యాక్ట్ యూజువల్గా. అండ్ దేర్ ఈజ్ అనదర్ ఈవెన్ థెరపీ వేర్ పేషెంట్కి లైక్ రిలాక్సేషన్ మ్యూజిక్ థెరపీ కూడా ఉంది, నాట్ జస్ట్ లాఫ్టర్ థెరపీ. ఈవెన్ గైడెడ్ మ్యూజిక్ థెరపీ, గైడెడ్ మజిల్ రిలాక్సేషన్ థెరపీస్ కూడా ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే దీస్ ఆర్ ఆల్ బేసికలీ దే యాక్ట్ బై బయో ఫీడ్బ్యాక్ మెకానిజమ్స్. ఇప్పుడు మనం ఏమైతే థియరీస్ ఇందాక మనం డిస్కస్ చేసామో, ఈ థియరీస్లో ఈ న్యూరోపెప్టైడ్ రిలీజ్ చేసే దాన్ని తగ్గించడము, సో అండ్ ఆ పెయిన్ కాజింగ్ పెప్టైడ్స్ని రిలీజ్ చేయడం తగ్గించడం వల్ల there is some philosophy and theories going on that these therapies also help in migraine. So that is that andi laughter therapy. So another question is, when to consult a doctor for migraine headaches. So as I already discussed andi, when migraine headache is emergency, and emergency e kaadu, when to consult a doctor is whenever your frequency is high and intensity high. ఇప్పుడు మంత్లీ మోర్ దాన్ 2 headaches per month విత్ అండ్ మీ రొటీన్ వర్క్ ఎఫెక్ట్ అవుతున్నా, లైక్ స్కూల్ గోయింగ్ చిల్డ్రన్కి స్కూల్లో, లేదా మీ ఆక్యుపేషనో, ఎంప్లాయ్మెంటో, ఆర్ యువర్ పర్సనల్ లైఫ్, మీ డైలీ చేసే వర్క్లో కానీ ఎఫెక్ట్ ఉంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్, బికాస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ కెన్ కాంప్లికేట్ ఫర్దర్ అండ్ మీ యొక్క ఫంక్షన్ తగ్గిపోతుంది. లైక్ యువర్ స్కిల్ కెన్ రెడ్యూస్ ఆల్సో బికాస్ ఆఫ్ మైగ్రేన్. యూ కెనాట్ కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ. అండ్ people we have seen that they do slight mistakes also, like sometimes severe migraine postdromal phase lo kuda they will commit some few calculation mistakes, vallu serigga recall cheyalekapotaru memory complete ga. So because brain yokka సప్రెషన్ అనేది జరుగుతుంది మైగ్రేన్లో. సో కంప్లీట్ అదొక డిమినిష్డ్ ఫేజ్లోకి వెళ్ళడం వల్ల ఈ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలాగా మీ డైలీ లైఫ్ ఎఫెక్ట్ అవుతున్నా కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది డాక్టర్ని తప్పకుండా. And another question, hello madam, is lifestyle changes can prevent headaches? Definitely andi, this is very very important. As such, just like diabetes and hypertension, many of lifestyle changes can improve migraine headaches very significantly, like your diet, exercise, you are reducing your stress, your sleep habits, and also meditation. These are very much beneficial along with medication. Severe ga unna vallaki along with medication and తక్కువ ఎపిసోడ్స్ ఉన్న వాళ్ళు just by doing these things they can reduce their migraine frequency to completely zero. And another important thing you have to know is whatever treatment is there, and ఇప్పటి వరకు ఏదైతే రీసెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయో దీస్ ఆర్ నాట్ కంప్లీట్ క్యూర్ ఫర్ మైగ్రేన్. మనం ఏం ట్రై చేయడానికి చేస్తున్నాం మందులతో కానీ ఈ వాట్ ఎవర్ థెరపీస్, డైట్, ఎక్సర్సైజ్, మెడిటేషన్, వీటితో ఏం చేయడానికి ట్రై చేస్తున్నామంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైగ్రేన్ యొక్క ఫ్రీక్వెన్సీ ఇఫ్ ఇట్ ఈస్ 10 per month, వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఇట్ డౌన్ టు 1 to 2 per month తీసుకురావడానికి ట్రై చేస్తున్నాం.
మెడిసిన్స్ ప్లస్ మీ లైఫ్ స్టైల్ చేంజెస్ కాంబినేషన్తో దాన్ని ఇంకా సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు, మైగ్రేన్ యొక్క ఫ్రీక్వెన్సీని సిగ్నిఫికెంట్గా తగ్గించవచ్చు, బట్ ఇట్స్ నాట్ లైక్ ఏ కంప్లీట్ క్యూర్. ఓకే. And Madhu Garu is asking, may I know when to consult a doctor for a headache? I think I have already answered this question andi. And Rao Ramkrishna Garu is asking, sitting posture is matters for causing migraine. What's the difference between migraine and headache? Please share. So sitting posture is not as such trigger andi for migraine, బట్ యూజువల్గా హెడేక్స్ ఉన్న వాళ్ళకి సిట్టింగ్ అండ్ స్టాండింగ్ బెండింగ్ ఫార్వర్డ్ పొజిషన్స్లో హెడేక్ ఎందుకు ఎక్కువ అవుతుందని అడుగుతామంటే టు రూల్ అవుట్ అదర్ థింగ్స్, లైక్ ఇప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, లైక్ దెర్ ఆర్ సమ్ కండిషన్స్ వేర్ ఐఐహెచ్ అని, ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్టెన్షన్ అని. వీళ్ళల్లో ఏంటంటే యూజువల్గా మార్నింగ్ పడుకుని సడన్గా లేచినప్పుడు లేదా సడన్గా ప్రెషర్ పొట్టలో ఎక్కువైనప్పుడు, లైక్ దగ్గినప్పుడు, దీన్ని వాల్సాల్వా ఫినామినన్ అంటారు. సో ఇలాంటి కండిషన్స్లో సడన్గా హెడేక్ ఎక్కువైద్ది పోస్చరల్ చేంజెస్లో. సో అది అండ్ ఈవెన్ సైనసైటిస్లో కూడా ఇఫ్ మీరు నోటీస్ చేస్తే ముందు కొంగడం వల్ల హెడేక్ ఎక్కువ కావడము, ఇలాంటివి రూల్ అవుట్ చేయడం కోసం యూజువల్గా ఈ క్వశ్చన్ పేషెంట్ని ఎంక్వైరీ చేయడం జరుగుతుంది సిట్టింగ్ పోస్చర్ గురించి. అండ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ మైగ్రేన్ అండ్ హెడేక్? So headache is a broad terminology, it can be because of multiple varied number of things. Migraine is one subtype of a primary headache andi. So Rao Ramkrishna Garu antunaru, madam thanks for the valuable program, it really helps all many of IT people who sits prolonged hours in front of system. Thank you andi, thank you so much. This program is just to help everyone and increase your awareness, and also to make you know that when it is important to consult a doctor. And Rao Ramkrishna Garu is also asking, madam frequent headaches causing due to lack of sleep and more hours phone access? Definitely అండి, యాజ్ మనం ఆల్రెడీ చూసాము, నిద్ర తక్కువ ఉన్న, డిస్టర్బ్డ్ స్లీప్ ఉన్న హెడేక్ ఎక్కువ అవ్వచ్చు. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ నేను చెప్దాం అనుకుంది ఏంటంటే, నిద్ర తక్కువ ఉండి నైట్ టైము ఎక్కువ గురక వచ్చే వాళ్ళకి, లైక్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ కంటెంట్ బాడీలో ఎక్కువ రీటైన్ అవ్వడం వల్ల కూడా హెడేక్స్ వస్తాయి. దీన్ని హైపర్ క్యాప్నిక్ హెడేక్స్ అంటాం. సో దిస్ మస్ట్ బి డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ మైగ్రేన్ అండి, ఎందుకంటే స్లీప్ యాప్నియా వల్ల వచ్చే హెడేక్ డిఫరెంట్, మైగ్రేన్ యూజువల్లీ డిఫరెంట్. స్లీప్ యాప్నియాని కరెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ స్నోరింగ్ గురించి ఇది కూడా చూసుకోవాలి, పేషెంట్ నిద్ర డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు స్నోరింగ్ ఉంటే అది కూడా ఇంపార్టెంట్ అనమాట. And another thing, sir, you have asked more hours of phone access. So more hours of phone access increases migraine in the sense that prolonged bright lights, as I told you, చీకటిగా ఉన్నప్పుడు రూమ్ నైట్ టైం చీకట్లో బ్రైట్ ఫోన్ లైట్ చూడడము, అండ్ యువర్ బ్రెయిన్ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు బ్రైట్ లైట్స్ ఇన్ మైగ్రేనర్స్, అందుకని దట్ కెన్ ఇంక్రీజ్ ద హెడేక్ ఫ్రీక్వెన్సీస్ అండ్ ఇట్ విల్ ట్రిగ్గర్ మైగ్రేన్ అటాక్ అనమాట. Sir, I think someone else has asked what causes migraine and how to avoid it. I think we have already covered this part andi. So what are the types in migraine and how can a person can identify which type of headache he or she have? Please explain with simple home tips. Thanks, doctor. So as we have already seen andi, migraine types broadly I will tell you, it is episodic migraine, chronic migraine, migraine with aura, మైగ్రేన్ వితౌట్ ఆరా అండ్ ఆరా ఎకెఫాలజిక్ మైగ్రేన్, అంటే ఇందులో జస్ట్ ఆరా ఉండి వితౌట్ ఎనీ హెడేక్ కూడా ఉండొచ్చు. సో దీస్ ఆర్ యూజువల్లీ మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ అండ్ దర్ రేర్ టైప్స్ ఆఫ్ మైగ్రేన్స్ లైక్ హెమిప్లీజిక్ మైగ్రేన్, రెటినల్ మైగ్రేన్, అబ్డామినల్ మైగ్రేన్, బ్రెయిన్ స్టెమ్ మైగ్రేన్ and vestibular migraine or vestibular migraine. So and another question they have asked is, how can a person identify type of headache he or she has? As I already told you andi, their migraine ki specific ga there are some features లైక్ తలనొప్పి ఒకవైపు మొదలయ్యి స్లోగా నొప్పి పెరుగుతా వెళ్ళడం, ఆ టైంలో వామిటింగ్ సెన్సేషన్లో రావడము, లైట్ చూస్తే చికాకు, సౌండ్ వింటే చికాకు, ఎక్కువ కావడము, లైట్ ఆపేసి పడుకోవాలనిపించడము, అండ్ ఇవి ఫ్రీక్వెంట్గా ఎపిసోడిక్గా కొన్ని సంవత్సరాల నుండి రావడము, వాటి ట్రిగ్గర్స్ ఐడెంటిఫై చేయడము, లైక్ సన్ లైటా, లేట్గా తినడమా, నిద్ర తక్కువ, స్ట్రెస్సా, ఇలా ట్రిగ్గర్స్తోనే వస్తుంది. సో అండ్ ఈ ఫీచర్స్తో మనం మైగ్రేనా లేదా అది వేరేదా అని డిఫరెన్షియేట్ చేయొచ్చు. అలానే క్లస్టర్ అండ్ అదర్ హెడేక్స్ ఉన్నాయి. ఇందులో యూజువల్గా ఏంటంటే ఐ విల్ జస్ట్ బ్రీఫ్లీ టెల్ యూ. క్లస్టర్ హెడేక్స్లో యూజువల్లీ ఏంటంటే ఒక కన్ను వాయడము, వాపు రావడము, ఎర్రగా కావడం, దానిలోంచి నీళ్ళు రావడం,
ఫేస్ అంతా స్వెట్టింగ్ లాగా రావడము ఇలా జరుగుతుంది క్లస్టర్ హెడేక్. అండ్ ఈ క్లస్టర్ హెడేక్స్ యూజువల్గా కొన్ని గంటల వరకు ఉండదండి. క్లస్టర్ హెడేక్స్ ఏంటంటే దే అక్కర్ ఫర్ ఫ్యూ మినిట్స్ అండ్ దే కెన్ అక్కర్ లైక్ 20-30 ఎపిసోడ్స్ పర్ డే కూడా రావచ్చు. కానీ మైగ్రేన్ అలా కాదు, దానికి కంటిన్యూస్ ఫేజెస్ లాగా ఉంటాయి. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ ప్రైమరీ హెడేక్ అండ్ సెకండరీ హెడేక్. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, ఫీవర్ ఉన్నా, విపరీతమైన వామిటింగ్ ఉన్నా, డ్రౌజీగా అయినా, పెరాలసిస్ లాగా ఉన్నా, ఇవన్నీ దీస్ ఆర్ ఎమర్జెన్సీ థింగ్స్ అనమాట. అండ్ రావు గారు, he has also asked, can migraines cause a stroke? Please explain relationship between migraine and stroke. I think just now I have answered this question andi. And someone else is also asking, hello doc, may I know what is a migraine prodrome? So as I told you andi, migraine prodrome ante usually few hours or 1 day before migraine it starts. ఇందులో యూజువల్గా విపరీతమైన ఆకలేయడం, మూడ్ చేంజెస్, చికాకు, ఇరిటబిలిటీ లాగా, అండ్ విపరీతంగా దాహం వేయడము, కాన్స్టిపేషను, బాగా ఆవలింతలు రావడము, ఇలాంటివన్నీ చేంజెస్ వస్తాయండి హెడేక్ స్టార్ట్ కావడానికి ముందే అనమాట. ఇవి ప్రిమానిటరీ చేంజెస్ ఫేజ్ అని కూడా అంటాం దీన్ని. సో అండ్ ఈ ఫేజ్ యూజువల్లీ ఎందుకు గమనించుకోవాలంటే, ఈ ఫేజ్ తర్వాత ఆరా ఉన్నా లేకపోయినా మైగ్రేన్ స్టార్ట్ అయినప్పుడు సివియర్ మైగ్రేన్ ఉన్న వాళ్ళు ఆ టైంలోనే వాళ్ళ మైగ్రేన్ మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది, పెయిన్ మెడికేషన్. అందుకని ఈ ఫేజ్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ డాక్టర్, ఈజ్ ఇంటెన్స్ హంగర్ ఈజ్ ఎ సిమ్టమ్ ఆఫ్ మైగ్రేన్. యాజ్ ఐ టోల్డ్ యూ అండి, ప్రోడ్రోమల్ ఫేజ్లో ఇంటెన్స్ హంగర్, క్రేవింగ్ ఇవి ఉండొచ్చండి. బిఫోర్ యాక్చువల్ హెడేక్ స్టార్ట్ కావడానికి ముందు ఈ ఫేజ్ ఉండొచ్చు. ఓకే, సో that's all and I think I have answered all, I hope I answered all the questions from the viewers. So thank you Andy, that's it, that's the discussion for today. Like we have seen, I think broadly we have seen what is migraine and everything. So thank you Andy, thanks for attending this session, and I hope we will come with some important new health awareness sessions more about neurology in future. Thank you.